వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బాక్స్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ వచ్చేసి టమాటో మునక్కాయ కర్రీ. మన ఇంట్లో ఏది లేకున్నా టొమాటోలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. వాటితో మనము సింపుల్గా టమాటో కర్రీ చేసుకుంటే రైస్లోకి కానీ, పులావ్లోకి కానీ, పుల్కాలోకి కానీ, రోటీలోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ మనము సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా రెసిపీలోకి మనం వెళ్ళిపోదాము. దానికోసం నేను ముందుగా ప్యాన్ తీసుకొని ఫ్లేమ్ టర్న్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనము కొంచెంసేపు ఆయిల్ అనేది హీట్ అవ్వనిద్దాము. ఆయిల్ హీట్ అయ్యాక మనము మునక్కాడలని యాడ్ చేసుకుందాము. నేను ఒక 3 మునక్కాడలని యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు మునక్కాడ అనేది బాగా ఫ్రై అయితే అలాగే పచ్చివాసన కూడా ఉండదు. ఇలా ఫ్రై చేసుకుంటే తర్వాత మనము ఇందులో టమాటోలు యాడ్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇందులో లిడ్ అనేది క్లోజ్ చేసుకుందాము. ఇలా లిడ్ అనేది క్లోజ్ చేసుకుంటే వాటర్ బాగా రిలీజ్ అయ్యి టమాటాలు అనేవి బాగా మగ్గిపోతాయి. తర్వాత ఇందులో మసాలా యాడ్ చేసుకున్నాం. మసాలా ఎలా ప్రిపేర్ చేశారంటే వెల్లుల్లి, లవంగా, ఇలాచి, చెక్క, కొత్తిమీర ఆకులు తీసుకొని పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకుందాము. చూడండి, మనకి వాటర్ అనేది బాగా రిలీజ్ అయిపోయినాయి కదా. తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది, చూసి యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనము లిడ్ అనేది క్లోజ్ చేసేసుకుందాము. చూడండి, ఆయిల్ అనేది మనకు బాగా రిలీజ్ అయిపోయింది. ఇందులో నేను కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను, తురిమి పెట్టుకున్నది. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ మీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసేసుకోండి. ఈ కర్రీ అనేది కొంచెం చల్లగయ్యాక గట్టి పడుతుంది. సో కన్సిస్టెన్సీ మీకు తగినట్టుగా వేసేసుకోండి. ఇక్కడ మనము ఏమైనా కారము, సాల్ట్ ఏమైనా తక్కువైందో చెక్ చేసేసుకొని ఇక్కడ మనము యాడ్ చేసేసుకుందాము. ఇలా యాడ్ చేసేసుకొని కొద్దిగా కలుపుకొని ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుందాము. మనకు ఇది బాయిల్ స్టేజ్ వచ్చాక ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మనము మరి లిడ్ అనేది క్లోజ్ చేసేసుకుందాము. ఒక 10 to 15 మినిట్స్ వరకు వెయిట్ చేసేద్దాము. చూడండి, 10 to 15 మినిట్స్ తర్వాత చూస్తే మనకు డ్రమ్ స్టిక్స్ పీసెస్ అనేది కుక్ అయినాయో లేదో చెక్ చేసుకుందాము. చూడండి, నాకు ఇక్కడ బాగా కుక్ అయినాయి. ఒకవేళ మీకు కుక్ అవ్వలేకుంటే ఇంకొక 5 మినిట్స్ వరకు కుక్ చేసేసుకోండి. లాస్ట్లో నేను దీనిని కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసేసుకుంటున్నాను. ఇంకా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. దీన్ని చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, పుల్కాలోకి కానీ, బిర్యానీలోకి కానీ, దోశలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్